హలో హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం హంటర్ రోడ్ శాంతినగర్లో ఉన్న యూరో కిడ్స్కి అయితే వచ్చేసాం. మరి యూరో కిడ్స్ ప్రీ స్కూల్ మనకి చాలా బేసిక్ అనమాట. చిన్నపిల్లలు చాలామంది ఫస్ట్ అంటే 3 years నుండి స్టార్ట్ అయ్యే పిల్లలందరూ స్కూల్కి అలవాటు పడాలి అన్నా, వాళ్ళకి స్కూల్ నేచర్ నచ్చాలి అన్నా, తదుపరి చదువులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి స్కూలే మనకి ప్రీ స్కూల్. సో ఇలాంటి ప్రీ స్కూల్ ఎలా ఉండాలి, ఎలాంటి యాంబియన్స్ కలిగి ఉండాలి, ఎలాంటి టీచర్స్ కలిగి ఉండాలి అనేది మనకి చెప్పడానికైతే మరి యూరో కిడ్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే మనకి హంటర్ రోడ్ న్యూ సైన్స్ కాలేజ్ పక్కనున్న యూరో కిడ్స్ బ్రాంచ్కి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ వీళ్ళ యాంబియన్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ పిల్లలు కూడా చాలామంది స్ట్రెంగ్త్తో ఇక్కడైతే వీళ్ళు స్కూల్ నడిపిస్తున్నట్టయితే చెప్తున్నారు. మరి ఒక్కసారి లోపలికి వెళ్ళి సార్తో అలాగే టీచర్స్తో అండ్ యాంబియన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. నాతో పాటు రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. హౌ ఆర్ యూ? మేము బాగున్నాం సార్. సో యూరో కిడ్స్ ప్రీ స్కూల్, సో కంప్లీట్గా చాలా చిన్న పిల్లలు వస్తుంటారు, స్కూల్స్ అంటే అలవాటు లేని వాళ్ళు స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? మేడం యాక్చువల్గా ఇక్కడ 1.5 year నుంచి స్టార్ట్ అవుతారండి పిల్లలు. వాళ్ళకు మెయిన్గా మెయింటైన్ చేయాలి అంటే మెయిన్ క్రూషియల్ రోల్ ఆయమ్మాస్ ఇక్కడ క్రూషియల్ రోల్ ఉంటారు మేడం. యాక్చువల్గా వాళ్ళను మా యూరో కిడ్స్ వాళ్ళే పర్సనల్గా తీసుకొని వాళ్ళు హైర్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీచర్స్ కూడా మదర్ ఫీలింగ్ రావాలి. సో టీచర్స్ కూడా దగ్గరికి తీసుకొని మంచిగా వాళ్ళకి ఏంటి, వాళ్ళకు ఎలా అంటే వాళ్ళని రాగానే వాళ్ళని ఫస్ట్ డైరెక్ట్ స్టడీ మీద కాకుండా మన ఆడిపించుకుంటూ వాళ్ళని మెల్లగా క్లాస్లోకి డైవర్ట్ చేస్తారు. యాక్చువల్గా ఫస్ట్ రాగానే క్లాస్లోకి తీసుకెళ్లరు. ఎప్పుడైనా కూడా కొత్త పిల్లలు అడ్మిషన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళకి అలవాటు అవ్వాలి అని చెప్పి ఆడిపించి మెల్లమెల్లగా క్లాస్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పిస్తాం యాక్చువల్ మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కువ యాంబియన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. పిల్లలకు ఏంటి ఈ ఆడిపించడం కానీ వాళ్ళతోని ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేదే చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మా టీచర్స్ మాత్రం అలానే చేస్తారు. యాక్చువల్గా వాళ్ళకి ఎలా ఉండాలో వాళ్ళ మదర్ ఫీలింగ్ అంటే ఇక్కడికి వస్తే వాళ్ళ మదర్స్ని మర్చిపోవాలి. సో మా టీచర్స్ కానీ మా ఐఎంఆర్స్ కానీ మెయిన్గా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకి స్టూడెంట్స్ ఇక్కడ మన యూరో కిడ్స్కి వస్తుంటారంటే ఎంత? 1.5 year నుంచి 5 years వరకు వస్తారు మేడం. 5 years పిల్లల వరకు ఇక్కడ మనకు ఎలిజిబుల్ మేడం. 5 years అంటే ప్లే గ్రూప్ నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మన దగ్గర ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. తర్వాత ఫర్దర్గా 1st class నుంచి 5th class వరకు మనకు పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, అంటే స్ట్రెంత్ ఎంత వరకు ఉన్నాయి మనకు? యాక్చువల్గా పర్ క్లాస్ 15 members, ఒక మెయిన్ టీచర్, ఒక సబ్ టీచర్ ఉంటారు, ఆయమ్ ఉంటుంది. మన బ్రాంచ్కి అయితే అలానే మేము చేసుకుంటున్నాం మేడం. సో కంపేర్ టు వేరే ప్రీ స్కూల్స్ మన యూరో కిడ్స్ ప్లే స్కూల్ ఎలా మనకి స్పెషల్ అని చెప్తారు మేడం? మన యూరో కిడ్స్ మెయిన్గా అంటే యాంబియన్స్ వైజ్ కాకుండా కూడా ఏంటంటే వాళ్ళకు పిల్లలకు ప్లే మెథడ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ మన నర్సరీ గురించి ప్లాంట్స్ గురించి వస్తే నర్సరీ దగ్గర తీసుకెళ్తాము. అండ్ మనము ఏది ఉన్నా కూడా ప్లే మెథడ్లో అలా చూపిస్తూ ఉంటామండి మనమైతే ఇక్కడ. అయితే మేమైతే ఇప్పటి వరకు అంబియన్స్ చూడలేదు, బయట నుంచి అయితే మాకు చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఒకసారి అంబియన్స్ చూడొచ్చు? థ్యాంక్ యూ మేడం, ఆల్వేస్ వెల్కమ్. చూడండి ఒకసారి ప్లీజ్. సో మీరు చూసినట్టయితే అంబియన్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం ఆటోమేటిక్గా అన్నీ మర్చిపోయి, అంటే పేరెంట్స్ లేకపోయినా ఇంట్లో వాళ్ళు కాకుండా ఈ స్కూలే కావాలి అన్నంత కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా ఉంది. సో పిల్లలకైతే యూరో కిడ్స్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్. హౌ ఆర్ యూ? వీఆర్ ఫైన్ మ్యామ్. మీ గుడ్ నేమ్? మున్ని. ఓకే, మున్ని మేడం గారు, స్టూడెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయ్యేది టీచర్స్కి. సో టీచర్స్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తారు పిల్లల విషయంలో. సో యాజ్ ఎ టీచర్గా మీకు అండ్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది ఇంటరాక్షన్?
Yeah, definitely, madam. Actually, the classroom will be filled with the different types of mindsets. The parent is having in the 2 children, but the school is having many children. The way we should not teach what is the school. The thing we had to learn from the student what is the psychologically. Then we had to be initiate like them. Then after we had to bring to in our path, and we had to go in their way only. They want some few children want to play, few children they want to study, few children they want to means a different manner. First of all, what is my thing is, first we had to go back of the children, then after we had to bring back to in our way, right? So here mainly they are leaving small children, little children are coming to our school, they are leaving their parents. So the same parent love if we show here, definitely they will be habituated to the school. This is the main thing is here. Eurokids main specialty is nothing but here we don't have any screen time. Nowadays we are observing many things. What is that means? Many of the students are addicted with the mobiles and facing a lot of with the autism, these all the problems. But here we are not encouraging any mobiles, or else we are not encouraging any screen time. Mainly we are helping and we are teaching them about the good manners and what are the respectable words, what are the ethics, how to respect the others, and as well as a good touch, bad touch. These are all the basic things, madam, whatever that they are learning in the Eurokids. This is, and as well as in our school we have a very experience and a age teachers, means they whatever the experience, not only in the age as well as in the teaching also, the experienced teachers are here. Example, a newcomer teacher, a new teaching, just they have finished their degree or B.Ed like that, they don't know the parental care. We the teachers are here, especially our management are selecting the most experienced teachers to show the parental care to the students. That the way is going on in our Eurokids, madam. Okay, how many branches are there in our Tri-Cities, ma'am? This is the branch of Shantinagar of Hunter Road Eurokids, madam. This is the special branch. The first branch was started in our Warangal Tri-City, madam. This is a very good atmosphere and everything, and as well as what is the input, the same thing will show the output, madam. We don't want to criticize the other schools and other things, but the input and output will be the same. If parent visit, if the news reports visit, or any other the VIP visit also, will be a transparent to every person, madam, here. And as well as our bathrooms, our classrooms will be fully hygienic, and taking care of the children by the ayahs also, they are very good, and they are also very helpful, and with their parental love, madam, here. Okay, thank you, ma'am. Thank you, madam. Thank you so much. Hello, ma'am. హాయ్ మ్యామ్ మీ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ సౌజన్య. సౌజన్య గారు, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే చాలా, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళే ఉంటారు ఇక్కడ పిల్లలు కాబట్టి చాలా మొండిగా ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈజీగా ఇక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. యాజ్ అ టీచర్గా చాలా పేషెన్స్ ఉండాలి. సో అలా బాగా ఏడ్చే వాళ్ళని, రాకుండా మొండిగా ఉండే పిల్లలని మీరు ఎలా మేనేజ్ చేస్తారు? నేను ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తా. వాళ్ళని బుజ్జగించి, వాళ్ళకి ఏదైతే ఇష్టమో, వాళ్ళు ఎలా అయితే వింటారో వాళ్ళ నడవడిక బట్టి మనం మెదలాలి. సో ఒక అమ్మలాగా ఫీల్ అయ్యి అలానే చూసుకుంటాను నేను పిల్లల్ని. ఫుడ్ కానీ, వాటర్ కానీ, వాళ్ళ బిహేవియర్ బట్టి నేను వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకొని దాని ప్రకారం మెదులుతాను. ఓకే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇలా చేయడం? ఐఎమ్ ద సీనియర్ టీచర్ హియర్ ఫ్రమ్ ఫస్ట్ ఓపెన్ అయినప్పటి నుంచి నేను ఉన్నాను. సో చాలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పిల్లల్ని చూస్తుంటారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, అంటే ఇల్లు వదిలి, పేరెంట్స్ని వదిలి ఉండకుండా చిల్డ్రన్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని, అలాంటి పేరెంట్స్ ఉంటారు యూరోకిడ్స్కి రావాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అలాంటి పేరెంట్స్ నేనేం చెప్తానంటే, మేడం ఇది ఒక ఇల్లు, మీరు ఏమీ టెన్షన్ పడొద్దు, పిల్లల్ని మాకు వదిలేసాను, వాళ్ళు మా పిల్లలు. మీరు ఇంకా ఏంటంటే పిల్లలు, కొందరు పిల్లలు నేను యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఎలా చూసానంటే, వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను రాను డాడీ కాసేపు ఉంటా అలా ఫీల్ అవుతారు. ఇప్పటివరకు మేము 2 years నుంచి చూసిన ఎక్స్పీరియన్స్, నేను ఇప్పుడు రాను డాడీ ఇంకా కొంచెం సేపు ఆడుకుంటా, అలాంటి పిల్లలు అలా చేసాం, పిల్లల్ని అలా చూసుకుంటాం. సో పిల్లలు ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు ఇప్పటివరకు చూసిన ఎన్విరాన్మెంట్లో. సో ఒక అమ్మలాగా అండ్ ఫ్రెండ్, టీచర్, ఆల్ అండ్ అన్ని తీరులో పిల్లల్ని మోల్డ్ చేస్తాం. సో ఏడుస్తూ వచ్చిన పిల్లల్ని నవ్వుకుంటూ ఇక్కడే ఉండేలా చేశారు. అవును మేడం. సో ఆ మ్యాజిక్ ఉంది మీలో. యా, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఓపిక ఉంది, శ్రద్ధ ఉంది, అన్నీ ఉన్నాయి మేడం. ఓకే, యాజ్ అ టీచర్గా ఉండాల్సినవన్నీ ఉన్నాయి. యా, ఫైన్. అవును మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.